హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారంట కదా మీరు? అంతకు ముందు అందులోనే రీల్స్ చేసేదాన్ని. చేసేదాను పెద్ద రీచ్ కూడా లేదు, రీచ్ లేదు, ఎవరికి తెలియదు నువ్వెవరో కూడా. ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నా. సో అంటే ఏందని గొప్పగా చెప్పుకుంటాను అనమాట, చేసిన తప్పును కూడా గొప్పగా తప్పు చెప్పుకుంటాను. అని ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు తప్పు కనిపిస్తుంది అందులో, వాళ్ళు చేసేది రైటా మరి? వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందన్నమాట, ఏదో ఎక్కడో పెంటని తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే చూడని వాళ్ళకి సరే, నేను ఈ పాయింట్ అడుగుతాను, ఒకసారి చెప్పు. మంచిగా డైలాగులు కానీ మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ లేవు. ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెడతారు చూడు, బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా, నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్, మీరు ఏం తిన్నారు, నాకు కడుపు కావాలి, ఎవరైనా చేస్తారా, ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ ఉన్నాయి, మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు. అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మనోలే కదా. చెప్పింది అర్థమైందా? మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు, ఫాలోవర్స్ లేరు, వ్యూస్ లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి, ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు. ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మన పబ్లికే. అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా? అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు. చాలా మంది నా కామెంట్స్ ఏమని పెడుతున్నారు, అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నామని అంటున్నారు. అది నేను విన్నా, అది కూడా. సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దానికి కారణం పబ్లికే కదా, ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది. అప్పుడు ఎవరికి కళ్ళు కనిపించట్లేదా? నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి? చెప్పు మరి. అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు, కనిపించకుండానే వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారా? ఒక్కొక్కదానికి 100K 130K వ్యూస్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు అంటే అంతమంది ఫేమ్ చేయడం వల్లే కదా. ఇప్పుడు ఒక మాట, మనకి యూట్యూబ్లో లేకపోతే ఏదో గూగుల్లో అని వచ్చేవి అనమాట వీడియోలు, తెలుసు? తెలీదు, ఏమో దరిద్రం ఉంటాయేమో నాకు తెలియదు. దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూశారు కదా, ఆ దరిద్రాలుగా ఉంటాయి. సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి, ఓవరాల్గా మీకు మొత్తం చూస్తారనమాట. సో జనరల్గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి, దాన్ని ఎక్కువ చూస్తారా అని అడుగుతాను అనమాట. సో చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, అంత మాత్రం వాళ్ళు ఫేమ్ కాదు కదా, జస్ట్ వీళ్ళేదో ఆనందం కోసం చూస్తారు. ఆ చూడడం వరకే అనుకోవచ్చు కదా, వాళ్ళని ఫేమ్ చేసినారు అని అనుకోరు. నాకు చాలా మంది అడుగుతున్నారు, అసలు మాకు ఇలాంటి రీల్స్ రావట్లేదు, మీ వల్ల అసలు పొద్దున్న లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్లో అంటే. వాళ్ళ అకౌంట్లో మీరు చూడకుండానే వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చారా? ఇది కూడా పాయింటే కదా. అదే చెప్తున్నా కదా, ఆ ఫేమ్లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా వాళ్ళు. ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా, మంచిగా రీల్స్ చేశారు, బాగున్నాయి. అంటే ట్రోల్ చేయకముందు, ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారు అనమాట. ఆ వీడియో ఒక బట్టలు ఇప్పిందో లేకపోతే సమ్మెక్స్దో పెడుతున్నారు, దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చెప్తున్నారు. సో దానివల్ల వాళ్ళు అందులోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నా ఫాలోవర్స్కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్, తను ఏం చెప్పిందని. సో కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఆ లాస్ట్లో వచ్చి వీడియో చూడట్లేదు, ఈ స్టార్టింగ్ బూతులు చూసి అది నేనే అనుకుని ఎంత బ్యాడ్గా మెసేజ్లు పెడుతున్నారో, వాయిస్ మెసేజ్లు, రిక్వెస్ట్ మొన్న ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు, అది నేను అనుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ ఆర్ నో తను చెప్పింది రైటా కాదని. మీ ఫోటో ఉంటుంది, వాళ్ళు అలా కాదు, ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు. సో సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నాను ఒక మాట, నేను చేసే రీల్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి. సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. స్టార్టింగ్ చూసి అది నేనే అనుకోండి మీరు చేస్తున్నారు, ఓకే? ఇది నా ఫాలోవర్స్ కి చెప్తున్నా, ప్లీజ్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి. ఓన్లీ మీ ఫాలోవర్స్కే. సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా, సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి, ఓకే? సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి, ఒకసారి మొత్తం వీడియోస్ అన్నీ చూడండి, నేను ఏమన్నా తర్వాత మనం చూసారు కదా. సో దయచేసి ఎవరు సో ఫస్ట్ మీకు 4 వీడియోస్ చూపిస్తా, ఒకసారి చూడండి. సో దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే పాప తెలియక బ్లౌజ్ వెనకాల వేసుకోవాల్సింది ముందేసుకుందేమో. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఓకే రైట్. ఈ వీడియో పక్కన పెడు, అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టు ఉంది. ఆ అమ్మాయి బ్లౌజ్ వెనక్కి వేసుకుందా, మంచి వేసుకుందా, నేను చెప్తా
ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని. సో అందరినీ నేను ట్రోల్ చేసుకుంటూ మన తెలుగు ట్రోల్ చేసి సిగ్గుందా ఇలా చేయడానికని చేస్తున్నా కదా, అదే కంటెంట్. సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా, సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా. సో అట్లనే నేను అది రీల్ చేసా, అందులో కూడా కౌంటర్ వేసా, జస్ట్ అందరూ నవ్వుకోవడానికి. అందులో తప్పేముంది? అదే నీ అంటుంది ఏంటంటే ఎక్కడ ఉన్న చెత్తని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇండస్ట్రీ పరిచయం చేస్తున్నట్టు ఉంది. చెత్త అంటావేంటి? వాళ్ళని చూడకుండానే వాళ్ళు ఎంత ఫేమ్ లోకి ఎలా వచ్చారు అంటున్నా. నేను ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా. వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, అవునా కాదా? అవును. సో వీళ్ళని మనం చూసే ఛాన్స్ తక్కువ. నేను మన తెలుగులని ట్రోల్ చేస్తా, తిడతాను మన తెలుగులో, వాళ్ళకి అర్థమవుతుందని. వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను కౌంటర్ వేస్తున్నా. మనోళ్ళు అరే చూసినవే ఎంత చూస్తారు, ఎవరైనా సరే బోర్ కొట్టదా? నాది ఒకటే కంటెంట్ ట్రోలింగ్, అదే ఇది అది అని తిడుతుంటా. సో చూసినవే చూసి బోర్ కొడుతుంది, నేను మధ్య మధ్యలో ఇలాంటి పోస్ట్ చేస్తుంటా నా ఫ్యాన్స్ కోసం, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం. సో అది ఎలా ఉందంటే నీ ఫ్యాన్స్ కోసం కాదు, నీ పర్టికులర్గా నువ్వు డెవలప్ అవ్వడం కోసం, నీకు మనీ సంపాదించుకోవడం కోసం, నువ్వు ఎదగడం కోసం చేస్తున్నట్టే ఉంది. అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఇన్స్టాలో నాకేమైనా రాసిచ్చేసారా మీరు ట్రోలింగే చెయ్యండి అని? చెప్పండి మరి ఒక మాట. నేను ఏ రీల్ చేసినా కూడా అలానే కామెంట్లు చేస్తున్నారు, మీరు ట్రోల్ చేయండి అని. నాకేమైనా రాసిచ్చారా ట్రోల్ చేయమని?